హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. వారాహి సిల్క్స్. మంచి చీర కావాలన్నా, పండక్కి చీర కావాలన్నా, పెళ్ళిళ్ళకి చీరలు కావాలన్నా, ఊరికే క్యాజువల్ వేర్ కావాలన్నా పెట్టింది పేరు వారాహి సిల్క్స్. ఈ పాటికి మనందరికీ తెలుసు, హల్చల్ చేసేస్తున్న బ్రాండ్. సారీస్ కొనడం అంటే ఒక ఆర్ట్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమిటి అన్నీ తెలుసుకుని మనం కొనుక్కుంటే అదొక తృప్తి. సో ఇవాళ వచ్చే పెళ్ళిళ్ళ సీజన్ గురించి మాట్లాడబోతున్నాం. రిమెంబర్ లాస్ట్ టైం నేను కూకట్పల్లిలోని వారాహి సిల్క్ షోరూమ్కి వెళ్ళాను. నాకు చాలా అన్యూజువల్ ఇది, అంటే ఇంత టైం తీసుకుని ఒక చీరల షాప్ వచ్చి షాపింగ్ చేయడం ఇవాళ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు. రండి మనం ఇవాళ వెడ్డింగ్ కలెక్షన్ ఎలా ఉంది. జూబ్లీ హిల్స్లోని వారాహి సిల్క్ షోరూమ్ బయట ఉన్నాను. అసలు షోరూమ్ స్ట్రక్చర్ నుంచి కూడా కళకళలాడిపోతూ ఉండే ఇక్కడ నేను విన్నది ఏంటంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్ని రేంజెస్లో మనకి వెడ్డింగ్కి కావాల్సిన అన్ని ఒకేషన్స్కి బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయని చెప్పి. సో ఫాలో మీ, వెళ్దాం వారాహి సిల్క్స్లోకి ఫర్ అ లవ్లీ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత చక్కటి సువాసనలతో, ఒక మంచి కళకళలాడే వాతావరణంతో ఇవాళ పట్టు చీరలు చూడబోతున్నాం. వెడ్డింగ్ కలెక్షన్ కొత్తగా రకరకాల బాణీలు రేంజెస్ వచ్చేసాయట. మంచి మంచి కలెక్షన్స్, కలర్స్, ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. ద ఫౌండర్ మనందరికీ సుపరిచితులు. ఐ థింక్ షీఈ్ అ గ్రేట్ ఫ్యాషనిస్టా, బికాస్ చీరల్లో ఇంత హల్చల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కళ్ళకింపుగా ఉండే అందమైన చీరల కోసం పళ్ళ ప్రొఫెషన్ కూడా వదిలేశారు స్పందన గారు. అందరికీ తెలుసు, ఫ్యాషన్ కోసం ప్యాషన్ని కూడా పక్కన పెట్టేసి ఇక్కడ బ్యూటిఫుల్ షోరూమ్ స్టార్ట్ చేశారు. స్పందన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ అస్ టైమ్. ఇవాళ నాకేమనిపించిందంటే కుకట్పల్లిలో వెన్ ఐ సా యువర్ షోరూమ్, అసలు లేని చీర లేదు, చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా కొన్ని చీరలు తీసుకెళ్ళాను, గుర్తుంది. ఇవాళ ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కానీ ఫెబ్ మార్చ్ వరుస పెట్టి మనకు ఉగాది పండుగ కూడా వచ్చేస్తుంది. సో ఇవాళ ఏమిటి, ఎప్పుడు, ఎలా అని మీరే చూపించాలి మాకు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ అండి. అవునా? మీకు ఇప్పటి వరకు చూడండి, చీరలు కానీ, డిజైన్స్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా చూపిస్తాను ఈరోజు మీకు. అప్పుడు చీరలు అన్నీ మీకు అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. డెఫినెట్గా అయిపోయాయి. నాకు మీరే గైడ్, ఎందుకంటే నాకు అసలు చీరల సెలెక్షన్ చేత కాదు. ఓకే, సో మీరే చూపించి నాకు ఏది బాగుంటుంది, ఏది ట్రెండింగ్ కలర్ చెప్పాలి. 100% అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇన్ని చీరలు తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు 100% ఐఎమ్ వెయిటింగ్. అసలు వెడ్డింగ్ కాబట్టి మనం ఒక ప్రాసెస్ లైక్ ఒక ఫామ్ లో చూద్దామండి. ఫస్ట్ హల్దీ వస్తుంది కదా మనకి, అంటే అన్ని ఎల్లో శారీస్ ఫస్ట్ కొంచెం ప్రిఫర్ చేద్దాము. నెక్స్ట్ మెహందీ, నెక్స్ట్ కాక్టైల్ ఫంక్షన్, తర్వాత కుంకుమ పూజ, ముహూర్తం శారీ, అండ్ ఇంకా తలంబరాల శారీ, ఇట్లాగా అన్ని కొంచెం థీమ్ ప్రకారంగా చేసుకుంటాం. మినిమం 6 చీరలు ఉంటాయి కదా అసలు పెళ్లి కూతురుకే? ఉంటాయి. అంటే నేనైతే అకేషన్స్ అర్థమైంది. 6 to 7 sarees is mandatory. కానీ ఇప్పుడు వచ్చే బ్రైడ్స్ అలా కాదు, కానీ ఫోటోషూట్ కి ఒకటి, మళ్ళీ పొద్దున్న లేచాక ఒకటి, మళ్ళీ ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఒకటి, అలా డిఫరెంట్ గా కాబట్టి ఎన్నో చీరలు కట్టుకెళ్ళచ్చు. రైట్. సో మనం హల్దీతో మొదలు పెడదాం. మనకి మన సంప్రదాయంలో పసుపు దంచిన తర్వాత మనకు అన్ని మొదలవుతాయి, శుభకార్యాలు మొదలవుతాయి. సో పసుపు చీరలు చూద్దామా? ఇక్కడ చూస్తుంటే ఎల్లో సారీస్ బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. సో ఎల్లోలోనే మనకి కంచిపట్టు నుంచి ఆర్ని పట్టు ఉందండి, కంచిపట్టు ఉంది, సాఫ్ట్ సిల్క్ ఉంది. సో అలాగే కాంట్రాస్ట్ కలర్స్, సెల్ఫ్స్, ప్లెయిన్స్, బుటీస్, చెక్స్, మీనాకరీ బార్డర్స్, మీనాకరీ అండ్ ఆల్ ఓవర్ జరీ, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, అన్ని రకాల. ఆ మధ్య సిల్వర్ టేక్ ఓవర్ చేసింది, బట్ ఐ థింక్ ఇప్పుడు అందరూ మళ్ళీ గోల్డ్ జరీ అండి. అంటే వెడ్డింగ్స్ అంటే ప్రిఫరబుల్ గా గోల్డ్ జరీ, అంటే మనకి జ్యువెలరీకి మ్యాచింగ్ కి కానీ అట్లాగా గోల్డ్ జరీ కొంచెం బాగా సెట్ అవుతుంది. సో ఎక్కువ గోల్డ్ జరీకి వెళ్తారు. చాలా బాగున్నాయండి. వీటిలో ఏమన్నా స్పెషల్ గా, అంటే అన్ని చీరలు స్పెషల్ గా ఉన్నాయి, కానీ మీకు చాలా ఫేవరెట్, మీరు చాలా చూడండి ఎంత బాగుంది ఈ రంగు కూడా. సెల్ఫ్ అయినా సరే ఎంత బాగుంది చూడండి. కింద మనకి ఎడ్జ్ బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది, అండ్ ఇంకా శారీ అంతా కూడా మీనాకరీ అక్కడక్కడ కనీ కనిపించినట్టు విత్ గోల్డెన్ జరీ, సిల్వర్ జరీ తోటి చాలా రిచ్ గా ఉంది. చాలా కంచిపట్టు శారీ. నేను కేవలం సెంటిమెంట్ తో పైన వేసుకోవట్లేదు, ఎందుకంటే ఒక్కోసారి పెళ్లి కూతురికి పెడతారు, అమ్మవారికి పెడతారు కాబట్టి నేను పెట్టుకుంటారు కాబట్టి నేను ఇలాగే చూపిస్తున్నాను, లేకపోతే టెంప్టేషన్ మామూలుగా లేదు అది. సో అది ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. అలాగే నాకు నేను చెప్పనా,
ఈ చీర కూడా నాకు చెప్పాలండి మీరు, చాలా బాగుంది. ఇది ఫుల్ డబుల్ టిష్యూ శారీ అండి ఇది. అది ఇంకా ఇది కట్టుకుంటే ఇంకా బంగారం చుట్టుకున్నట్టే, అంతే. అంత రిచ్ లుక్ ఉంది కూడా, రిచ్ లుక్ ఉంది. మొత్తం అంతా సెల్ఫ్ ప్యూర్ జరీ అండి, మొత్తం ప్యూర్ గోల్డెన్ జరీ విత్ కడ్డీ బార్డర్. సో దీనికి మనం లావెండర్ కలర్ కానీ లైట్ ఆరెంజ్ కలర్ కానీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్, థ్రెడ్ వర్క్, లైక్ బెల్ట్ అన్ని కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఏ కలర్ తో అయినా సెట్ అయిపోతుంది ఇది. ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అసలు మంచి షైనింగ్ ఉంటుందండి. ఇలా పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అడుగుతారండి? యా అడుగుతారండి. ఇక్కడ కూడా ఇంకో కాంట్రాస్ట్ ఉంటుంది వైలెట్ తోటి. ఎంత క్లాసిక్ ఆర్ని పట్టు అన్నాం కదా, ఇది ఆర్ని పట్టు అన్నమాట. ఎల్లో విత్ పర్పుల్ కలర్. సో ఇది కొంచెం లైటర్ వెయిట్. యా లైట్ వెయిట్. దీని గ్యాప్ బోర్డర్ అంటారు, బెంటెక్స్ బోర్డర్ అంటారు. అండ్ ఇంకా ఈ 2 బోర్డర్స్ లో వచ్చేసరికి రుద్రాక్ష బుట్టి అండ్ ఇంకా పీకాక్ బుట్టి వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే పైన అంతా కూడా ప్లెయిన్ విత్ బుటీస్ వచ్చాయి. సో ఈ బుట్టి చూడండి లైక్ యూనికార్న్ షేప్ అన్నమాట, యూనికార్న్ బుట్టి లాగా. అంత మోడర్నిజం వచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ట్రెండ్ ని ట్రెడిషనల్ ని మిక్స్ చేసేది చేసిస్తాం. ఇంకా అక్కడ ఒకటి కనిపిస్తుంది చాలా ఓకే అండి, యూనిక్ గా ఉంది. ఇది కూడా ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో అండి. అవును, మస్టర్డ్ ఎల్లో. ఇది కూడా ఆర్ని పట్టు శారీ. కలర్ ఆడిపోతుంది. చిన్న చిన్న బుటీస్ కాకుండా మనం పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చాం, పీకాక్ బుటీస్ ఇది. సో బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్. ఇప్పుడు మళ్ళీ చిన్న బార్డర్ చాలా మోడల్ అండి, ఫ్యాషన్ అయిపోతున్నాయి చిన్న చిన్న బార్డర్స్. అంటే చిన్న బార్డర్ నుంచి మనం వింటేజ్ దగ్గర నుంచి 18 ఇంచెస్ వరకు వెళ్ళాము. మళ్ళీ వింటేజ్ స్టైల్ లాగా మళ్ళీ చిన్న బార్డర్కి వచ్చేసాం. చాలా బాగున్నాయండి. సో దీంట్లోనే చెక్స్ అండి, ఇది ఎల్లో విత్ గ్రీన్. మీరు అడిగారు కదా సిల్వర్ జరీ, ఇది సిల్వర్ జరీ వచ్చింది విత్ గోల్డ్ జరీ బార్డర్ చెక్స్. ఇది చాలా బాగుంది. అలాగే మనకి పేస్టల్ బార్డర్ రావడం కూడా ఇట్స్ వెరీ, అక్కడ కూడా ఇంకోటి చూడండి యూనిక్ కాంబినేషన్. కాంబినేషన్ ఒక్కొక్కసారి కొంతమంది మాకు 2 కావాలి 3 కావాలి అంటే సిస్టర్స్ ఉంటారు కదా, లేకపోతే సిస్టర్ ఇన్లా ఇట్లా మ్యాచింగ్ కట్టుకుంటాము. 2 చీరలు కావాలి అంటే కూడా అలాంటి వాళ్ళకు కూడా సేమ్ టు సేమ్. అది చాలా బాగుంది. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. మనం లైట్ కి లైట్ కలర్ ఇచ్చినా కూడా కొంచెం పేస్టల్ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. చాలా బాగున్నాయి స్పందన గారు. అయితే చూడండి, ఇది కూడా మనకి ఎల్లో అండ్ రెడ్ ఎప్పటి నుంచో ఉన్న ఒక ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్, అంటే పసుపు కుంకాలకి చిహ్నం అని చెప్తారు అన్నమాట. ఇది 2. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాం బార్డర్. సో సారీ అంతా ఆల్ ఓవర్. అన్ని మీరే హ్యాండ్ పిక్ చేస్తారా? అన్ని హ్యాండ్ పిక్ చేస్తామండి. ఇంతమంది వీవర్స్ నుంచి అసలు ఇన్ని చీరల్లో మీరు బెస్ట్ తీసి పెట్టడమే చాలా విశేషం అండి. మరి అదే కదండి, ఇప్పుడు కస్టమర్స్ మనకి అంత నచ్చి మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆ మాత్రం ఎఫర్ట్ కంపల్సరీగా ఇవ్వాలి. అవును. అండ్ ఇంకా కొన్ని సారీస్ డిజైన్స్ అవి పంపిస్తుంటారు, మేడం లేదు నాకు కొన్ని కాంబినేషన్స్ కొత్తవి ట్రై చేద్దాము, నాకు చెప్పండి, లేకపోతే డిజైన్స్ ఇవ్వండి అని అంటారు. అట్లా కూడా ట్రై చేస్తూ ఉంటాము. సో ఇందులో మోస్ట్ మనకి తెలిసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏదై ఉంటుందో అని ఆలోచిస్తున్నాం. ఎస్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇందాక మీకు చూపించాను కదండి, డబుల్ టిష్యూ. సో డబుల్ టిష్యూ అనేసరికి కంపల్సరీగా దీంట్లో గోల్డ్ జరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇది చాలా కాస్ట్లీ అండి. నేను ఊరికే సీక్రెట్ గా ఎవరికి చెప్పకుండా చూస్తున్నాను. యాక్చువల్లీ ఈ చీరకి అంత కాస్ట్లీ కాదండి. ఇప్పుడు అందరూ పెళ్ళి అన్నాక చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ఇష్టంగా దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. దీని ధర చెప్పచ్చా అండి? చెప్పచ్చు. సో ఇది 2,12,000 రూపాయలు అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చారంటే అంతే కదా. ఈ జరీ కూడా చాలా మంచి జరీ కదండి, చాలా 100% జరీ, ప్యూర్ జరీ. అండ్ విశేషం ఏంటంటే ఇది మరీ హెవీగా లేదు, చాలా పొందిగా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఆల్సో వెరీ వెరీ రిచ్. ఇది కంఫర్టబుల్ గా ఉంటుందండి. దీని మీద మనం రోజు మొత్తం ఉంచుకుని ఎన్ని ఫొటోస్ దిగినా, ఎన్ని వీడియో షూట్స్, ఫోటో షూట్స్ ఎన్ని చేసుకున్నా హ్యాపీగా ఉంటుంది అనమాట. అవును, వెనకాల బ్యాక్గ్రౌండ్ డార్క్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ గోల్డ్ మెరవాలంటే చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మెహందీ అంటే అందరూ గ్రీనే అడుగుతారండి.